మెగాస్టార్ చిరంజీవి నట జీవితాన్ని మేలి మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో మాధవి, సుమలత కథానాయికలుగా అలరించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 1983 జూన్ 16న సూపర్ స్టార్ కృష్ణ క్లాప్తో ప్రారంభమైన ఖైదీ 1983 అక్టోబర్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఖైదీ శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శైలజ, మచిలీపట్నం కృష్ణ కిషోర్, వైజాగ్ సరస్వతి పిక్చర్ ప్యాలెస్, విజయనగరం కృష్ణ సినిమా, గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్, తెనాలి వెంకటేశ్వర థియేటర్, చీరాల బాలాజీ థియేటర్, ఒంగోలు వెంకటేశ్వర టాకీస్, రాజమండ్రి గంగా, కాకినాడ లక్ష్మీ థియేటర్, ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్, భీమవరం గోవర్ధన్ పిక్చర్ ప్యాలెస్, తాడేపల్లిగూడెం విజయ టాకీస్, తణుకు నరేంద్ర చిత్రమందిర్, నెల్లూరు మాధవ్ థియేటర్, హైదరాబాద్ శాంతి, సికింద్రాబాద్ ప్యారడైజ్ సినిమా, వరంగల్ జెమినీ పిక్చర్ ప్యాలెస్, తిరుపతి రామ్రాజ్, అనంతపూర్ నీలం థియేటర్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో ఖైదీ సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.